దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు దేవర పార్ట్ 2 ఉండగా మరోవైపు వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపోయింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ హీరోని తనివి తీరా చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. సెక్యూరిటీ కారణాల వల్ల అప్పుడు ఆ ఈవెంట్ రద్దయింది. దీనిపై తారక్ కూడా చాలా చింతించారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఎన్టీఆర్. తాజాగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆయనపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయన్ని కలుసుకోవడానికి పాదయాత్ర లాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మీ ఆనందమే కాదు క్షేమం కూడా ఆయనకు ముఖ్యమన్నారు. తనని కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో వారి కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అంటూ ఆ ప్రెస్ నోట్లో పేర్కొంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పోలీసుల అనుమతి, అధికారులతో సమన్వయం, శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా అందులో చెప్పారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఫ్యాన్స్ ఓపికగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు. ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల కుప్పం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాద్ లో పలువురు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని కలిశారు. ఇలా తమ క్షేమాన్ని మరిచిపోయి మరీ అభిమానంతో ఫ్యాన్స్ ఇలా చేయడం తారక్ ని కదిలించింది. అందుకే ఇలాంటి రిస్కులు చేయొద్దని తానే అందరినీ కలుస్తానంటూ హామీ ఇచ్చారు. మరోవైపు వార్ 2 సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతోంది. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కూడా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ సినిమాకి డ్రాగన్ పేరు వచ్చేలా టైటిల్ పెట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా టాక్ అయితే నడుస్తోంది.